ఈరోజు మనం ఒక షాకింగ్ అలాగే ఎంతో మిస్టీరియస్గా ఉన్న ఒక టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే హంటా వైరస్. సోర్స్ మెటీరియల్ బేస్ చేసుకుని అసలు ఈ వైరస్ సైన్స్ ఏంటి, ఆ ఎంవి హోండియస్ క్రూజ్ షిప్లో అసలేం జరిగింది, అండ్ దీని చుట్టూ ఇంటర్నెట్లో ఎందుకు ఇన్ని థియరీలు వినిపిస్తున్నాయి, ఇవన్నీ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషిద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. సో ఇవి మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు. బేసిక్ సైన్స్ దగ్గర్నుంచి ఈ వైరస్లోని డెడ్లీ వేరియంట్లు, క్రూజ్ షిప్ డిజాస్టర్, గ్లోబల్ స్ప్రెడ్, ఇండియాకి ఉన్న రిస్క్, అండ్ ఫైనల్గా ఆ కాన్స్పిరసీ థియరీలో నిజమెంత. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ విశ్లేషణను ఒక క్రమపద్ధతిలో చూద్దాం. మొదటిగా అసలు ఈ హంటా వైరస్ అంటే ఏంటో బేసిక్స్ మాట్లాడుకుందాం. చూడండి, బయట ఎంత పానిక్ ఉన్నా మనం ముందు ఫ్యాక్ట్స్తో మొదలుపెట్టాలి. బయలాజికల్గా చూస్తే ఇదొక సింగిల్ వైరస్ కాదు, ఒక వైరస్ల సమూహం. ప్రధానంగా ఎలుకలు, ఉడుతలు లాంటి వాటిలో ఇది న్యాచురల్గా ఉంటుంది. మీకు తెలుసా, ఈ రోడెంట్స్కి ముందు పళ్ళు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయట. ఆ ఎవల్యూషన్ ప్రాసెస్లోనే ఈ వైరస్ కూడా వాటితో పాటు ఎప్పటినుంచో కలిసి జీవిస్తూ వస్తుంది. సాధారణంగా ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. కానీ ఇది మనకు ఎలా వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎలుక మనల్ని నేరుగా కరవాల్సిన పనే లేదు. జస్ట్ ఎలుకలు తిరిగిన ఒక పాత గదిలోకి వెళ్ళి మనం చీపురుతో ఊడ్చామనుకోండి, ఆ దుమ్ములో ఎండిపోయిన ఎలుకల మలమూత్రాల నుంచి వైరస్ గాలిలో కలిసిపోతుంది. ఆ ఏరోసలైజ్డ్ పార్టికల్స్ని మనం పీల్చితే చాలు, మనకు తెలియకుండానే ఇన్ఫెక్ట్ అయిపోతాం. పైగా దీని లక్షణాలు బయటపడటానికి 1 వారం నుంచి ఏకంగా 8 వారాల సమయం పట్టొచ్చు. దాట్స్ రియలీ స్కేరీ. సెక్షన్ 2, దీనిలో ఉన్న 2 అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఈ వైరస్ చేసే డ్యామేజ్ మారుతుంది. అమెరికాస్ ప్రాంతంలో అయితే దీన్ని హెచ్పిఎస్ అంటారు. హెచ్పిఎస్ ఇది డైరెక్ట్గా మన ఊపిరితిత్తులపై దాడి చేసి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అదే యూరోప్, ఆసియా వైపు చూస్తే దీన్ని హెచ్ఎఫ్ఆర్ఎస్ అంటారు. ఇది ఏకంగా ఇంటర్నల్ బ్లీడింగ్, కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఈ 2 రకాలు కూడా బాడీని ఘోరంగా దెబ్బతీసేవే. అండ్ ఈ నంబర్ చూడండి, 33%. అవును, హెచ్పిఎస్ బారిన పడి ఊపిరితిత్తుల సమస్యలు మొదలైతే ఏకంగా 33% డెత్ రేట్ ఉంటుందని డేటా చెబుతోంది. దీనికి డైరెక్ట్ ట్రీట్మెంట్ అంటే స్పెసిఫిక్గా మందులు ఏమీ లేవు. కేవలం ఎక్మో లేదా డయాలిసిస్ లాంటి సపోర్టివ్ కేర్ మాత్రమే డాక్టర్లు ఇవ్వగలరు. ఇక 3వ భాగం, ఆ క్రూజ్ షిప్లో మొదలైన అవుట్బ్రేక్. కంటికి కనిపించని ఒక ప్రమాదం నడి సముద్రంలో ఎలా దాడి చేసిందో చూస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. ఆ షిప్ పేరు ఎంవి హోండియస్. ఇదొక డచ్ లగ్జరీ ఎక్స్పెడిషన్ షిప్. ఇందులోకి ఎక్కాలంటే ఒక్కో బర్త్కి దాదాపు 14,000 నుంచి 22,000 యూరోలు కట్టాలి. మొత్తంగా 196 మంది టూరిస్టులు, 72 మంది క్రూ మెంబర్స్ అందులో ఉన్నారు. ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి ఆ షిప్ చాలా గ్రాండ్గా బయలుదేరింది. కానీ సరిగ్గా 6 రోజుల తర్వాత ఒక 70 ఏళ్ల డచ్ జాతీయుడికి జ్వరం మొదలైంది. ఏప్రిల్ 11న ఆయన ఏకంగా చనిపోయాడు. యాక్చువల్లీ అప్పటికి అదొక న్యాచురల్ డెత్ అనే అందరూ అనుకున్నారు. ఏప్రిల్ 24న ఆ చనిపోయిన వ్యక్తి భార్యతో పాటు మరో 40 మంది ప్రయాణికులు షిప్ దిగే వరకు ఈ సైలెంట్ డిజాస్టర్ ఎవరికీ అర్థం కాలేదు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ బయటపడింది. జీన్ సీక్వెన్సింగ్ రిజల్ట్స్లో అది సాధారణ హంటా వైరస్ కాదు, యాండీస్ స్ట్రెయిన్ అని తేలింది. ఇందాక మనమేమనుకున్నాం, ఇది మనుషుల నుంచి మనుషులకు రాదు అనుకున్నాం కదా. కానీ ఈ యాండీస్ స్ట్రెయిన్ మాత్రం మనుషుల నుంచి మనుషులకి ఈజీగా వ్యాపిస్తుంది. ఆ డచ్ ప్రయాణికుడు షిప్ ఎక్కడానికి ముందు అర్జెంటీనా, చిలీ ప్రాంతాల్లో తిరగడం వల్లే ఈ వైరస్ని మోసుకొచ్చాడని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. 4వ సెక్షన్, వేగంగా జరిగిన గ్లోబల్ వ్యాప్తి. అప్పటికే ప్రయాణికులు షిప్ దిగి ఎవరి దేశాలకు వాళ్లు వెళ్ళిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి జారిపోయింది. ఎంతలా అంటే, ఆ చనిపోయిన డచ్ జాతీయుడి భార్య జోహెన్నస్బర్గ్ నుంచి ఫ్లైట్లో వస్తూ వస్తూ సడన్గా కుప్పకూలి చనిపోయింది. ఇంకేముంది, ఆ ఫ్లైట్లో ఉన్న 55 మందికి ముప్పు ఏర్పడింది. ఇక షిప్ మధ్యలో ఆగిన ట్రిస్టన్ డకున్హా అనే అత్యంత మారుమూల దీవికైతే యూకే గవర్నమెంట్ ఏకంగా పారాషూట్ల ద్వారా పైనుంచి మెడికల్ సప్లైస్ డ్రాప్ చేయాల్సొచ్చింది. జస్ట్ ఊహించండి పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో. చూస్తుండగానే 22కు పైగా దేశాలకు ఈ పానిక్ పాకిపోయింది. అలాంటి టైంలో మిగిలిన ప్రయాణికులతో సముద్రంలో ఉండిపోయిన ఆ షిప్ని యాక్సెప్ట్ చేయడానికి స్పెయిన్ మాత్రమే ముందుకొచ్చింది. వాళ్లు చేసిన ఇవాక్యుయేషన్ ప్లాన్ నిజంగా నెక్స్ట్ లెవెల్.
ఏమాత్రం లోకల్ కాంటాక్ట్ లేకుండా ప్యాసింజర్స్ని చిన్న చిన్న గ్రూపులుగా విడగొట్టి స్పీడ్ బోట్స్లో తీరానికి తీసుకొచ్చి అక్కడ్నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి అక్కడ్నుంచి ప్రత్యేక విమానాల్లో వాళ్ల దేశాలకు పంపించేశారు. సెక్షన్ 5. ఇంతకీ ఈ గ్లోబల్ పానిక్లో మన ఇండియాకి ఉన్న ముప్పెంత? సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఆ షిప్లో మన ఇండియన్ క్రూ మెంబర్స్ 2 ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్లని నెదర్లాండ్స్కి సేఫ్గా తరలించారు. మన దగ్గర కొచ్చి లాంటి పోర్ట్లు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. హెల్త్ డిక్లరేషన్ కూడా తప్పనిసరి చేశారు. ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి ప్రస్తుతానికి పబ్లిక్ హెల్త్కి ఇది లో రిస్క్. సో మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన పని లేదు. ఇక ఆఖరి విభాగం కాన్స్పిరసీ థియరీల విశ్లేషణ. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఇదంతా ప్రీప్లాన్డ్ పాండమిక్ అంటారా? సోర్స్ మెటీరియల్ ఈ ఇంటర్నెట్ థియరీలను ఎలా కవర్ చేసిందో ఆబ్జెక్టివ్గా చూద్దాం. ముందుగా జియోపొలిటికల్ యాంగిల్ చూద్దాం. రీసెంట్గా అర్జెంటీనా అలాగే అమెరికా ఈ 2 దేశాలు WHO నుంచి బయటకొచ్చేశాయి. అంటే రూల్స్ ప్రకారం వాళ్ల దేశంలో ఏదైనా వైరస్ వస్తే ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. కరెక్ట్గా ఈ యాండీ స్ట్రైన్ పుట్టిన అర్జెంటీనాలోనే ఇలాంటి ఒక రిపోర్టింగ్ బ్లైండ్ స్పాట్ ఏర్పడటం ఈ థీరీలకు విపరీతంగా బలాన్నిస్తోందని సోర్స్ చెప్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ టైమ్లైన్ చూస్తే ఇంటర్నెట్లో జనాలు ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడో 1997లోనే యుఎస్ ఆర్మీ దీనికి పేటెంట్ తీసుకుంది. సడన్గా జులై 2024లో మోడర్నా దీనిపై వ్యాక్సిన్ కోసం పని మొదలుపెట్టింది. అండ్ ద బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్, షిప్ అవుట్బ్రేక్ జరగడానికి కరెక్ట్గా 1 నెల ముందు మాత్రమే యూకే నుంచి హంటా వైరస్పై ఫైనల్ రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. దానికి తోడు ఆన్లైన్ థియరిస్టులు 2010లో బిల్ గేట్స్ టెడ్ టాక్లో చెప్పిన ఈ మాటల్ని కూడా లింక్ చేస్తున్నారు. జనాభా పెరుగుదలను ఎలా కంట్రోల్ చేయొచ్చో చెబుతూ ఆయన చేసిన ఈ కామెంట్స్, అలాగే వ్యాక్సిన్స్కొస్తున్న ఫండింగ్, ఇవన్నీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిస్కషన్స్కి ఆజ్యం పోస్తున్నాయి. మనం ఈ థియరీలను నమ్మాల్సిన పని లేదు, కానీ అసలు ఇంటర్నెట్లో ఎలాంటి చర్చ జరుగుతోందో తెలుసుకోవడం ఖచ్చితంగా ముఖ్యమే. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే. కళ్ల ముందు జరుగుతున్న ఈ సంఘటనలు, ఈ వ్యాక్సిన్ టైమ్లైన్స్, దేశాలు WHO నుంచి బయటకు రావటం, ఇదంతా కేవలం ఒక బ్యాడ్ టైమింగ్ లేదా యాదృచ్ఛికంగా జరిగిన ఒక విషాదమా, లేక మన గ్లోబల్ హెల్త్ నెట్వర్క్లో ఉన్న పెద్ద లోపాలను, పగుళ్లను బయటపెడుతోందా? కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. దాట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన డీప్ డైవ్తో కలుద్దాం.